ఫౌండర్స్. అదేవిధంగా వెస్టీజ్ లో మోనోపోలీ ప్రొడక్ట్స్ ఉంటాయి. అంటే ఉప్పు, కారం, చింతపండు, ఆవకాయ, అల్లం ఎల్లిగడ్డలు ఏది పడుతుంది ఊళ్ళో దొరికే కిరాణా షాపులో దొరికే ప్రొడక్ట్ పెట్టరు. డైరెక్ట్ సెల్లింగ్ అంటే దాన్ని రిలీజ్ పడేసారంటే ముందు మీరు జాయిన్ కాదు, ఇంకో జాయిన్ చేయాలి. జాయినింగ్ క్రమంలో ప్రొడక్ట్ ఏం పెట్టాలో అర్థం కాక ఏదో ఒకటి పెట్టాలో పెట్టుకోవాలి. చింతపండు కూడా అమ్ముతారు. చింతపండు, ఆవకాయ, అల్లం ఎల్లిగడ్డ అమ్మేది డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ కాదు. చింతపండు దొరుకుతుంది కిరాణా షాపులో. ఏం తేడా దాని దీనికంటే ఏం చెప్తారు? నేను ఇప్పుడు వెస్టీలో ఉన్నటువంటి అష్యూర్ నీమ్ సోప్ గురించి కూడా ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గర పోయి కూడా నేను ప్రమోట్ చేయగలుగుతాం. ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర పోయి కూడా అష్యూర్ నీమ్ సోప్ గురించి ప్రమోట్ చేయగలుగుతాం. ఈ ఉప్పు, కారం, చింతపండు, ఆవకాయ, అల్లం ఎల్లిగడ్డ పోయి ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర ఏం చెప్తారు సార్? నేను ఆ కంపెనీని తక్కువ చేస్తలేను, కానీ ఆ ప్రోడక్ట్ ఫ్యూచర్ లేదని చెప్తున్నా. డైరెక్ట్ సెల్లింగ్ లో వెస్టీజ్ లో సిఎండి అనే ప్రోడక్ట్ ఉంది, కాన్సన్ట్రేటెడ్ మినరల్ డ్రాప్స్. మనం మినరల్ వాటర్ తాగాలనుకుంటే ఒక లీటర్ వాటర్ లో ఆ మినరల్ డ్రాప్స్ కలుపుకొని తాగితే మినరల్ వాటర్ తాగినట్టు. అది కాన్సెప్ట్. దాని గురించి 10 నిమిషాలు మాట్లాడవచ్చు మనం. అబ్జర్వ్ ఇట్. ఒక టాబ్లెట్ మనం గొంతులో వేసుకుంటే అది జీర్ణాశయంలోకి వెళ్ళి కరిగి అక్కడి నుంచి లివర్ లోకి వెళ్ళి మెటబాలిజం బెడ్లో కలవాలి. అది దాని మోడ్ ఆఫ్ యాక్షన్. అట్లా కాకుండా నాలుక కింద ఇక్కడ స్ప్రే చేసుకోవడం వల్ల ఇమ్మీడియట్ గా బ్లడ్ లో కలిపేటువంటి టెక్నాలజీ అబ్జర్వ్ ఇట్. అట్లాంటి ప్రొడక్ట్ ఉంటాయి డైరెక్ట్ సెల్లింగ్. దానికి ఫ్యూచర్ ఉంటుంది. ఓడు ముప్పులు పట్టుకొస్తాడు, ఓడు కారం చింతపండు అంటాడు, ఓడు సైకిల్ అంటాడు, ఓడు బైక్ అంటాడు. బైక్ ఎన్నిసార్లు ఉంటుంది సార్ జీవితంలో? ఒకసారి బైక్ కొంటారు. ఒకసారి బైక్ కొని ఏం చేయాలి? మన తర్వాత ఇంకొంత కొనియాలి. 100 మంది దోస్తులు 100 మంది కొనేసారు. తర్వాత పరిస్థితి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? సో ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా ఇస్ డైరెక్ట్ సెల్లింగ్. 100% డైరెక్ట్ సెల్లింగ్ ఫ్యూచర్ ఉన్నది. కానీ ఏ డైరెక్ట్ సెల్లింగ్, ఏ కంపెనీ ఫ్యూచర్ ఉంటుంది? ఒక ప్రొడక్ట్ గురించి మనం ఒక 10 నిమిషాలు ఎవరితోటైనా, ఏ కేటగిరీ ఉన్నతోటైనా మాట్లాడగలగాలి. అలాంటి ప్రొడక్ట్స్ ఉంటాయి వెస్టీలో. వ్యవసాయం ప్రొడక్ట్స్ మాట్లాడాలన్నా ఒక 10-15 నిమిషాలు టైం తీసుకొని మాట్లాడవచ్చు. చింతపండు గురించి ఏం మాట్లాడతావు? ఆ ఉప్పు, కారం గురించి ఏం మాట్లాడతావు? జస్ట్ ఏదో కంపెనీ పెట్టాలి, వెస్టీజ్ లెక్కనే కాపీ చేసి మనం కూడా డబ్బు సంపాదించుకోవాలని ఉద్దేశంతో పెట్టడం తప్ప, వెస్టీజ్ స్టోర్ ఏడుందో దాని పక్కనే పెట్టడం తప్ప ఒరిజినల్ కాన్సెప్ట్ ఏమే. కాన్సెప్ట్ ఏమి వెనకాల? కారం, చింతపండు, ఆవకాయ, అల్లం ఎల్లిగడ్డ. దీనికి డైరెక్ట్ సెల్లింగ్ సంబంధం ఏం చెప్పండి? జస్ట్ కాన్సెప్ట్ పెట్టి మాది కూడా అట్లాంటిది చెప్పుకోవడం తప్ప, యాజ్ ఇట్ ఈజ్ కాపీ చేయడం తప్ప దీంట్లో కాన్సెప్ట్ ఏం మాట్లాడుకోవడానికి చెప్పండి? ప్రశాంత్ జిందల్ అనేటటువంటి ఒక వ్యక్తి 20 సంవత్సరాలు రీసెర్చ్ చేసి కనిపెట్టినటువంటి టెక్నాలజీ పేరు సబ్ లింగ్వల్. సబ్ అంటే కింద, లింగ్వల్ అంటే నాలుక. నాలుక కింద స్ప్రే చేసే టెక్నాలజీ. పంచతులసి డ్యూ గార్డెన్ శానిటరీ నాప్కిన్, లేడీస్ వాడేటటువంటి శానిటరీ నాప్కిన్ సార్. ఎంత అబ్జార్ప్షన్ ఉంటుంది, ఎంత ఖతర్నాక్ ఉంటుంది. యూట్యూబ్ ఒకసారి ఆ సైజులు వెస్టీజ్ యూట్యూబ్ వీడియో కూడా చూడండి, నేనే చేసిన డెమో చూడండి ఒకసారి. సో డైరెక్ట్ సెల్లింగ్ లో ఎలాంటి కంపెనీ ఎంచుకోవాలి అంటే ఒక్కటే లైన్ లో చెప్తున్నాను, వెస్టీజ్ అంతే. నీకు అడిగినట్టు ఎవరు గౌతమ్ బల్లి సార్ ఫస్ట్ లో వెస్టీజ్ కంపెనీ ఎట్లుంటుంది ఫ్యూచర్ అంటే, డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఎవరైనా స్టార్ట్ చేయాలంటే వాళ్ళు అడగాలి వచ్చి వెస్టీజ్ లో మీ ఆయన ప్రొడక్ట్ ఎట్లుంది, నేను కూడా అట్లాంటి ప్రొడక్ట్ చేస్తా, మీ ఆయన లీడర్స్ ఎట్లున్నారు, మా ఆయన కూడా లీడర్స్ అట్లా ఉండాలి, మీ ప్లాన్ ఏంటి, మా ప్లాన్ కూడా అట్లా ఉండాలి. అందరూ కాపీ చేశారు. కాపీ చేసి కానీ ఒరిజినల్ కాపీ చేయలేకపోయారు చాలా మంది. డైరెక్ట్ సెల్లింగ్ అంటే జనాలు జాయిన్ చేయడం ఒకటి కాపీ చేశారు. బట్ ఒరిజినల్ కాన్సెప్ట్ ఏంటిది, ప్రొడక్ట్ ఏంటివి, ఎలాంటి ప్రొడక్ట్ ఉండాలి, ఇందులో ఐఏఎస్ ఆఫీసర్లు వచ్చారు, డాక్టర్స్ వచ్చారు, లాయర్స్ వచ్చారు, టీచర్లు వచ్చారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కారం కొనుకో, ఉప్పు కొనుకో, పప్పు కొనుకో అనేది డైరెక్ట్ సెల్లింగ్. ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ ప్రొడక్ట్స్ ఉండాలా అనేది ఆలోచించడం వచ్చారు. సో కాబట్టి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో పైసలు కట్టించేది బంద్ అయిపోయినాయి. నేను దాని గురించి తక్కువ మాట్లాడుతున్నాను. అందుకే డబ్బులు కట్టేది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ కాదు, దాన్ని మనీ సర్క్యులేషన్ స్కీమ్ అంటారు. 2013లోనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాన్ని బ్యాన్ చేసింది. ఎకడమిక్ స్టోర్లు కానీ, ఆఫీసులు కానీ, డిఎల్సిపి కానీ, అథెంటికేటెడ్ స్టోర్స్ కానీ ఏం కనబడదు. నువ్వు పైసలు కట్టాలి, ఇంకొందరు కట్టాలి. మీటింగ్లు మాత్రం స్టాండర్డ్ లెవెల్లో ఉంటాయి. నువ్వు మీటింగ్లకి వెళ్తే పైసలు కట్టకుండా ఆగలేవు, ఆ స్థాయిలో ఉంటుంది మోటివేషన్. అట్లా కట్టి మోసపోయినటువంటి బ్రదర్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళే కొంతమంది ఇక్కడ మెసేజ్ పెడుతున్నట్టు నాకు అర్థమవుతుంది. సార్ ఎన్ని కట్టినా ఇంతమందిని నా ద్వారా మోసపోయినట్టు చేసిన నేను 1,00,000 మోసపోయింది సార్, 10,000 కట్టిన సార్. కట్టేది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ కాదు. కావాలని చెక్ చేసుకోండి, దానికి ఎక్కడ స్టోర్లు ఉంటాయి. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఫిజికల్ స్టోర్ ఉంటాయి. మీరు ఒకసారి ఆలోచించారు. సింపుల్ గా మనం ఒక లెక్క చేస్తున్నాం. వాడు ఏమని చెప్పని, ఎంత కథ చెప్పని, ఏమని చెప్పని, 10,000 కట్టించాను. 10,000 రూపాయలు జైలుకి వెళ్ళాలని జైలు పెట్టినామంటే లాస్ అయినట్టే కదా.
ముందు నువ్వు లాస్ అయినట్టు కదా. జాయినింగ్ లోనే లాస్ అయిన నువ్వు ఇంటికి పోయి ఏం చేయాలి? ఇంకో 10 మంది ఇంకో ఇద్దరిని జాయిన్ చేయాలి. ఎవరిని జాయిన్ చేయకపోతే నీ 10,000 నీకు రావు, అంటే లాస్ అయినావు, అయిపోయింది నీ పని, నీకు పంగనామాలు పడ్డాయి. లేదు నువ్వు ఒక ఇద్దరు జాయిన్ చేసినావు, ఆ ఇద్దరు 10,000 కట్టిరు, అదృష్టం బాగుండి నీ 10,000 నీకు వచ్చినాయి, రైట్? నీ 10,000 నీకు వచ్చినాయి, మిగతా ఇద్దరు 10,000 ఎట్లా రావాలి? వాళ్ళిద్దరు ఇంకో ఇద్దరు కట్టారు. అంటే కింద పర్సన్ జాయిన్ చేయించని పక్షంలో నువ్వు లాస్ అయిపోవు, 100% లాస్ అయిపోవు. అంటే లాస్ అయ్యేటటువంటి అవకాశం 1000% ఉంది కాబట్టి పైసలు కట్టించే ఇండస్ట్రీని గవర్నమెంట్ బ్యాన్ చేసింది. మీరే ఆలోచించాలి ఒకసారి, డబ్బు ఎందుకు కట్టాలి సార్? డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో బిజినెస్ అంటే డబ్బు కట్టలేదు. నువ్వు కట్టు, ఇంకొని కట్టి, నీకు లక్ష వస్తుంది, కారు వస్తుంది, ఈ లక్షల కార్ల గురించి మాట్లాడు. అసలు ఏం చేస్తే పైసలు వస్తున్నాయి? ఒక డాక్టర్ 2 లక్షల రూపాయలు తీసుకొని ఆపరేషన్ చేసింది, ఆపరేషన్ చేసి పేషెంట్ ప్రాణం కాపాడింది కాబట్టి డాక్టర్ గొప్పోడా? 2 లక్షల రూపాయలు సంపాదించింది కాబట్టి గొప్పోడా? డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ కాదు సార్. ప్రొడక్ట్ వాడాలి, నచ్చితే 10 మందికి షేర్ చేయాలి. ఆ క్వాలిటీ ప్రొడక్ట్ ను జనాలకు అందించేటటువంటి మార్గం పేరు డైరెక్ట్ సెల్లింగ్. ఆ మార్గాన్ని ఎవరైతే అనుసరించి ఆ మార్గంలో ఎవరైతే నడుస్తారో, ఆ బిజినెస్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి డబ్బు వస్తుంది. అట్లా వచ్చేది డబ్బు ఇక్కడ. అంతేగాని కారు వచ్చింది కాబట్టి వచ్చింది గొప్పది, నువ్వు కూడా జాయిన్ అయ్యి కారు వస్తుంది నీకు, ఇంకో 10 మంది జాయిన్ అయ్యి నీకు బిల్డింగ్ వస్తుంది, ఇది కాన్సెప్ట్ లేదు ఇక్కడ. నువ్వు 10,000 కట్టిన కదా, నువ్వు కట్టి సైలెంట్ ఉంటావా? ఇంకో కట్టాలి కదా, ఎందుకంటే నువ్వు ముందు కాబట్టి ఒక్కరిని ఉంచాలి. ఇక్కడ నువ్వు జాయిన్ అయినావు వెస్టేజ్ లో, ఓ సబ్బు కొనుక్కున్నావు, ఆయిల్ కొన్నావు, ఇంట్లో కావాల్సిన ప్రొడక్ట్ అన్ని కొన్నావు, ఎవరిని జాయిన్ చేయలే, లాస్ ఏమైనా వస్తుంది? ఎందుకు లాస్ వచ్చే ఛాన్స్ ఎందుకు లేదు ఇక్కడ? నువ్వు ముందులే ఎవరిని ముంచాల్సిన అవసరం లేదు. ఎవరి మంత్ డిమార్ట్ కు, రత్నదీప్ కు, మోర్ సూపర్ మార్కెట్, కిరాణా షాప్ కి వెళ్ళే బదులు వెస్టేజ్కి వెళ్ళావు అంతే. అదొకటే చేంజ్ జరిగింది జీవితంలో. ఇది మొదటి రకం మోసం. ఏది? పైసలు కట్టించేది. పైసలు కట్టించేది మొదటి రకం మోసం. రెండో మోసం ఒకటి వచ్చింది, అందులో కూడా డబ్బులు కట్టాలి. కానీ వాళ్ళు ఏం చేస్తారు తెలివిగా, ఉత్తర డబ్బులు కట్టిస్తే గవర్నమెంట్ ఫేక్ అన్నది కాబట్టి ఏదో ప్రొడక్ట్ యాడ్ చేయాలి అని చెప్పి అందులో ఏం యాడ్ చేశారు? ఒక ఆయన 2 చీరలు, ఓ సూట్ బట్ట, 2 బూట్లు, ఒక ఆయనకి ఇంత కొడుకు డ్రింకులు. అది నీకు అవసరం ఉన్నా లేకున్నా కొనుక్కోవాలి. నీ ఇంట్లో వాడేది అయినా కాకపోయినా పైసలు కట్టాలి, అది కొనుక్కోవాలి. ఎంత పైసలు కట్టాలని వాళ్ళు చెప్పిందే కట్టాలి. 13,000 కట్టాలని ఒక ఆయన అంటాడు, 9,000 కట్టాలని ఒక ఆయన అంటాడు, 10,000 కట్టాలని ఒక ఆయన అంటాడు. 10,000 అందరూ కట్టాలి, అవసరం ఉన్నా లేకపోయినా వాడు ఇచ్చింది తీసుకోవాలి. మా ఇంట్లో బ్యాచిలర్స్, నేను బ్యాచిలర్, మా తమ్ముడు ఉన్నాడు, మేమిద్దరం బ్యాచిలర్స్, మేమిద్దరం ఆ బిజినెస్ చేయాలనుకుంటున్నాం. నన్ను కూడా చీరలు కొనుక్కోమంటే ఏం చేసుకోవాలి సార్? మా తమ్ముడు నేను చీరలు కట్టుకోవాలి. ఆలోచించండి మీరు ఒకసారి. తెలంగాణ భాషలో మీకు అర్థమయ్యేటటువంటి లాంగ్వేజ్ చెప్పడం కోసం కారణం ఏంటంటే, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఇస్ నాట్ ఫేక్, ఇట్ ఈస్ హావింగ్ ద వండర్ఫుల్ ఫ్యూచర్ ఇన్ ఇండియా. భారతదేశం యొక్క తలరాత మార్చే శక్తి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. దాన్ని కంప్లీట్ గా శనిగబడ్డారు చేసి పడేసి, పాతింకో సమాధానం చేసిండు. ఎవరికి డబ్బులు ఉంటే వాడు డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఓపెన్ చేయడమే. ఓడు ముక్కు పుల్లలు అంటాడు, ఓడు సైకిల్ అంటాడు, ఓడు డబ్బులు అంటాడు, ఓడు ఇస్త్రీ పెట్టి అంటాడు, ఓడు డిన్నర్ సెట్ అంటాడు. డిన్నర్ సెట్ దేనికి సార్? ఏం కాన్సెప్ట్ డిన్నర్ సెట్ లో? పైసలు ఏదో రకంగా వసూలు చేసి ఇంకొంత గట్టియడం అనే కాన్సెప్ట్ తప్ప డిన్నర్ సెట్ ఎందుకు? డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఎగ్జాక్ట్ గా గవర్నమెంట్ పెట్టినటువంటి రూల్స్ ప్రకారం, గవర్నమెంట్ లో రూల్స్ రాకముందుకే యాజ్ ఇట్ ఈజ్ అదే పద్ధతి ప్రకారం స్టార్ట్ చేసినటువంటి ఒకే ఒక కంపెనీ నా దృష్టిలో. చాలా కంపెనీ చెక్ చేశాను, ఒకే ఒక కంపెనీ వెస్టేజ్. డైరెక్ట్ సెల్లింగ్ లో డ్రెస్ కోడ్ పెట్టింది ఒకే ఒక కంపెనీ వెస్టేజ్. డైరెక్ట్ సెల్లింగ్ లో టై పెట్టింది ఒకే ఒక ఇండస్ట్రీ, ఒకే ఒక కంపెనీ వెస్టేజ్. డైరెక్ట్ సెల్లింగ్ లో ఒకే ఒక కంపెనీలో లీడర్స్ జెన్యూన్ గా డబ్బు సంపాదిస్తారు, అది వెస్టేజ్. డైరెక్ట్ సెల్లింగ్ లో ఒకే ఒక కంపెనీలో ఖచ్చితంగా క్వాలిటీ ప్రొడక్ట్ గ్యారంటీగా ఇస్తున్నది, అది వెస్టేజ్. డైరెక్ట్ సెల్లింగ్ లో ఖచ్చితంగా నీతిగా నిజాయితీగా ప్రతి నెల 9వ తారీఖు నైట్ డబ్బులు పడుతున్నాయి, ఆ కంపెనీ పేరు వెస్టేజ్. ఫ్యూచర్ లో ఎవరన్నా డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో నేను పని చేయాలనుకుంటే మొట్టమొదటి వాళ్ళు గుర్తు రావాల్సినటువంటి ఒకే ఒక కంపెనీ వెస్టేజ్. నేను మీ అందరికి రిక్వెస్ట్ చేసే విషయం ఏంటంటే, డబ్బులు ఈజీ వస్తాయి, తొందరగా వస్తాయి అని చెప్పి ఎలా పెడితే 40 పెట్టకండి. 2 విషయాలు మాత్రం క్లియర్ గుర్తుపెట్టుకోండి సార్ ప్లీజ్. నాకంటే సీనియర్ మీటింగ్ లో ఉండొచ్చు, నాకంటే వేదావులు, విజ్ఞానవంతులు చాలా మంది ఉండొచ్చు. 2 విషయాలు మాత్రం గుర్తుపెట్టుకోండి. పైసలు కడితే మోసం, నెంబర్ 1. నెంబర్ 2, నీకు అవసరం లేని ప్రొడక్ట్ అంట కడితే మోసం.
ఉప్పు కారం చింతపండు ఇవన్నీ బయట దొరికే చిల్లర చిల్లర ప్రోడక్ట్ అంటే కట్టినా అది ఫ్యూచర్ ఉండదు. మోసం అని చెప్పలేము కానీ ఫ్యూచర్ ఉండదు ఖచ్చితంగా. ఓకే, డైరెక్ట్ సెల్లింగ్ లో పైసలు కడితే మోసం అని మీకు అర్థమైపోయింది. మనం కట్టి ఇంకొంత కట్టే పోతే మనం మూతాం. రెండోది, మనం అవసరం లేని ప్రోడక్ట్ కిట్ అంట కట్టుకున్నాం, 13,000 14,000 పెట్టి కిట్టు అంటే 3,000 రూపాయల ప్రోడక్ట్ ఉంటుంది, మనకు 10,000 రూపాయలు అంట కడతాం. మళ్ళీ అది కూడా మోసం అని తెలిసిపోయింది. మొదటి దాన్ని మనీ సర్క్యులేషన్ స్కీమ్ అంటారు, రెండో దాన్ని చైన్ సిస్టమ్ అంటారు. ఈ రెండింటిని గవర్నమెంట్ పనిచేసి ఇప్పుడు వెస్టేజ్ ను లేదంటే డైరెక్ట్ సెల్లింగ్ గవర్నమెంట్ లీగలైజ్ చేసింది. దీనికి చట్టాలు ఉంది, ఏ సర్క్యులర్ ఉంది, గెజిట్ ఉందని నేను చెప్పాను. ఎందుకు ఒకసారి చూడండి. వెస్టేజ్ లో మనం జాయిన్ అవ్వమని ఎంత కట్టమన్నారు? కట్టేది ఏం లేదు, ఫ్రీ జాయినింగ్ అంటే లాస్ ఏం జరగలే. మనం జాయిన్ అయినప్పుడు లాస్ ఏం జరగలే. తర్వాత ఏం చేసారు, 2-3 ప్రోడక్ట్లు కొనుక్కోమన్నారు. ఒక ఆయిల్ క్యాన్, ఒక సబ్బు కొన్నావు, నీ దగ్గర డబ్బులు ఉన్నంత కొనుక్కున్నావు. నీకు అవసరమైన ప్రోడక్ట్లు మీ ఇంట్లో వాడేది బాగుంటుందని చెప్పారు కాబట్టి క్వాలిటీ ప్రోడక్ట్ వాడదామని చెప్పి కొనుక్కున్నావు నీకోసం. అంతకట్లే ఎవరు నీకు అక్కడ బయట వాడి ఈ ప్రోడక్ట్ ఎట్లా చూద్దామని కొనుక్కున్నావు. లాస్ ఏమైనా వచ్చిందా? నో. తీసుకెళ్ళి వాడినావు, నచ్చలేదు. ఆ ప్రోడక్ట్ మీదనే రాసింది రిటర్న్ పాలసీ. దాని ప్రకారం ఆ రిటర్న్ పాలసీ ప్రకారం నువ్వు రిటర్న్ చేసినావు. లాస్ ఏమైనా వచ్చిందా? లేదు. ప్రోడక్ట్ చాలా బాగుంది, ఎవరికి చెప్పలే, నేను ఎవరితో మాట్లాడలే, రైట్? ప్రోడక్ట్ గురించి ఎవరు చెప్తలేవు. లాస్ ఏమైనా వస్తుందా? ఎవరు జాయిన్ కాలేదు కింద, ఎవరికి నువ్వు బిజినెస్ గురించి చెప్తలేవు. కస్టమర్ ఉండిపోయి 10 ఏళ్ళ దాకా ప్రోడక్ట్ వాడుకుని నువ్వే సైలెంట్ ఉన్నావు, నెల ప్రోడక్ట్ వాడుకున్నావు. లాస్ ఏమైనా వస్తుందా? రాదు. పోనీ 100 మందికి చెప్పినావు, ఒక్కడు కూడా జాయిన్ అవుతలేడు. లాస్ ఏమైనా వస్తుందా? రాదు. ఫ్యూచర్ లో లాస్ వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా? 1000% లేదు. మరి దీన్ని చట్టం చేయడం కరెక్టే కదా? ఆలోచించండి. సరే, లాస్ లేదు కాబట్టి, మోసం లేదు కాబట్టి చట్టం చేశారంటే నో. క్వాలిటీ ప్రొడక్ట్ వచ్చేటటువంటి ఏకైక ఇండస్ట్రీ, ఏకైక మార్గం నోటి మాట. ఆ నోటి మాట ద్వారా జరిగే బిజినెస్ పేరే డైరెక్ట్ సెల్లింగ్. కాబట్టి దీన్ని చట్టం చేశారు. డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఓనర్ ఉన్నటువంటి అతిపెద్ద రిస్క్ ఏంటంటే, ఒక చిన్న పేస్ట్ పెట్టి అమ్మటానికి అమితాబ్ బచ్చన్ పెద్ద హీరో అడ్వర్టైజ్మెంట్ వాడటం లేదు. ఇలా నేనే వాడాలని మీకు చెప్పాలి. చిన్న ఎలిగేషన్ వచ్చినప్పుడు కంపెనీ ఉండదు. ఇది డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్. ఇక మీటింగ్ వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది. ఇంటికి వచ్చినాక ఒక 6 months నేను పార్ట్ టైం పని చేయడం మొదలుపెట్టిన. చాలా మంది అడిగిన బిజినెస్ గురించి. నా ఫ్రెండ్స్ ఏమన్నారంటే, తమ్మి ఇప్పుడే పోయినావా, నేను ఆల్రెడీ 4-5 షోలు చూసేసిన, అట్లాంటి కంపెనీలు చాలా చేసిన, నేను 10,000 మోసపోయినా, 20,000 మోసపోయినా, 1,00,000 మోసపోయినా, నువ్వు కూడా అలా పోతే మోసపోతావు తమ్మి, జాగ్రత్త అని చెప్తున్నారు. వాళ్ళందరూ నేను క్వశ్చన్ అడిగిన, అన్నా జెన్యున్ ఎందుకో నేను నీకు చెప్తా, నువ్వు ఫేక్ ఎందుకో నాకు చెప్పని నేను అడిగిన. తెలియదు కానీ మనం చెప్పారు అది కూడా వేస్ట్ అంట అని. సో నాకు అర్థమైపోయింది, జనాలకి దీని మీద క్లారిటీ లేదు. మనం జనం దగ్గరికి వెళ్ళి వాళ్ళని జాయిన్ చేయడం కంటే దీని గురించి అర్థం చేయడం కోసం ఎక్కువ పని చేయాలి అని చెప్పి డిసైడ్ అయ్యి 6 నెలలు నేను చేసినటువంటి ఒకే ఒక పని ఏంటంటే, ఎంఎస్ఆర్ ఈజ్ మై మెంటర్. ఇప్పుడు సార్ 13,95,000 తీసుకుంటున్నాడు. సార్ మీటింగ్ ఒక 30-40 మీటింగ్ అటెండ్ అయ్యాను. ఎందుకు అంటే, బిజినెస్ ఎంత బాగున్నా, దాంట్లో ప్రొడక్ట్ ఎంత బాగున్నా, అది ఎంత జెన్యున్ ఉన్నా, మన మైండ్ సెట్ మారకపోతే బిజినెస్ లో సక్సెస్ రాదు. చాలా పెద్ద పదం సార్ మైండ్ సెట్ అనేది. జనాలను ఒప్పించిన తర్వాత, జనాలు కన్విన్స్ చేయడం తర్వాత, మీరు ఈ ప్రొడక్ట్ తోటి కన్విన్స్ అయ్యారా, నువ్వు కన్విన్స్ అయినవా, అది చాలా ఇంపార్టెంట్. నేను కన్విన్స్ అవ్వాలంటే మీటింగ్కి వెళ్ళాలని చెప్పి నా దగ్గర ఉన్నటువంటి చిన్న చిన్న లోపాలు, చిన్న చిన్న విషయాలు ఎంఎస్ఆర్ గారి మాటల ద్వారా మార్చుకొని 13,000 వెస్టేజ్ వచ్చినప్పుడు నా 50,000 ఉద్యోగాన్ని నేను రిజైన్ చేశాను. నేను రిజైన్ చేసినటువంటి నెల జూలై 31, 2021. ఆగస్టు 1, 2021 నుంచి నేను ఫుల్ టైం చేస్తున్నా. ఇప్పుడు ఆగస్టు 1 వస్తే ఈ వెస్టేజ్ లో 3 సంవత్సరాలు అవుతుంది నేను కంప్లీట్ చేయబట్టి. 3 years నుంచి పని చేస్తున్నా ఇప్పుడు వెస్టేజ్ లో ఫుల్ టైం. నా ఫస్ట్ చెక్ అంటే మీన్స్ నేను రిజైన్ చేసిన ఫస్ట్ ఇన్కమ్ 13,000. నేను తీసుకున్నటువంటి హైయర్ చెక్ వెస్టేజ్ ద్వారా 6,43,000. ఇప్పుడు నేను యావరేజ్ గా ఎవ్రీ మంత్ 5.5 lakhs 5 lakhs తీసుకుంటాను. టోటల్ గా వెస్టేజ్ ద్వారా ఇప్పటి వరకు నేను డ్రా చేసినటువంటి టోటల్ అమౌంట్ 80 లక్షలు. నా టీంలో 1,00,000 పైన తీసుకునే వాళ్ళు 11 మంది ఉన్నారు. సర్వశ్రీ మల్లికార్జున్ ఫ్రమ్ అంబర్పేట్ 2,19,000. అరుంధతి రాజు ఫ్రమ్ హైత్ నగర్ గుంటూరు. ఎవరో భోజడికి గాడు ఓవర్ యాక్షన్ చేయాల్సిన మాట్లాడతాడు. ఏం అర్థమవుతుందో ఇక్కడ మాట్లాడుతుంటే హౌలే ఓవర్ యాక్షన్ ఏం మాట్లాడతారు ఇక్కడ.
నీకు దమ్ముంటే నెంబర్ పెట్టాలా యూజ్లెస్ ఇంకా. అరే ఏం మైండ్ ఉంటుందా అంటే ఇంకా పెన్ రేటర్ తింటారా మీరు? ఓవర్ యాక్షన్ ఉందా మీకు? సో అరుంధతి రాజు 2,57,000 ప్లస్ 40 lakhs వర్త్ కార్. కవిత మేడం ఫ్రమ్ అమర్పేట్ 2,04,000 ప్లస్ 40 lakhs వర్త్ కార్. మిస్టర్ సత్యనారాయణ ఫ్రమ్ గుర్రంగూడ 4 lakhs per month 40 lakhs వర్త్ కార్. గాయత్రి ఫ్రమ్ మేడిపల్లి ఉప్పల్ 1,30,000 ప్లస్ 30 lakhs వర్త్ కార్. మిసెస్ శైలజ 1,20,000. శిరీష ప్రభాకర్ రెడ్డి 1,34,000 ప్లస్ 16 lakhs వర్త్ కార్. మిస్టర్ యాద్ సత్యనారాయణ ఫ్రమ్ కుర్మేడ్ 1,12,000 ప్లస్ 13 lakhs వర్త్ కార్. శారదా మేడం కేదార్ సార్ ఫ్రమ్ కల్వకుర్తి 1,51,000 ప్లస్ 18 lakhs వర్త్ కార్. ఇట్లా నా టీంలో 1,00,000 పైన ఐమాత్ మేడం ఫ్రమ్ భువనగిరి 1,04,000 ప్లస్ 13 lakhs వర్త్ కార్. సో టోటల్ గా 1,00,000 పైన తీసుకునే వాళ్ళు నా టీంలో 11 మంది ఉన్నారు. నా టీంలో వచ్చిన కార్లు 17. మీకు ఏది డౌట్ ఉన్నా ఏది చెక్ చేసుకోవాలనిపించినా అన్ని చెక్ చేసుకోవచ్చు. ఏది పడితే అది ఏది నోటికి వస్తే అది యూట్యూబ్ లో కామెంట్లు పెట్టుడు కాదు. నేను ఎవరిని కేర్ చేయను కానీ ఏమది మెసేజ్ ఏది నోటికి వస్తుంది పెట్టుడైనా. నీకు డౌట్ ఉంటే క్లియర్ గా అడ్రస్ కూడా చెప్తున్నా కదా. కర్మన్ గట్లో నేను ఉండేది సాగర్ రింగ్ రోడ్ నుంచి సంతోష్ నగర్ పోయే రోడ్ లో కర్మన్ గట్ ఉంటుంది. నేను ఉండేది రాజన్ హాస్పిటల్ ఆపోజిట్ లో. నీకు డౌట్ ఉంటే ఇంటికి రా కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఏం చేతిలో మొబైల్ ఉంది కాబట్టి ఏది పడుతుంది కొట్టినా బోషికే. కొన్ని లక్షల మంది జీవితాల్లో దీపాలు పెడుతున్న ఇండస్ట్రీ డైరెక్ట్ సెల్లింగ్. నీకేం తోకెక్కనా అమ్మనాడు కనబెట్టులోనికి ఇంటికాడ కరెంట్ బిల్స్ అక్కడ కట్టినా కూడా యూట్యూబ్ లో కామెంట్ పెట్టాడు ఏది వస్తే అది. ఒకరిద్దరు కాదు సార్, మంచి మంచి ప్రొఫెషన్ లో ఉన్న వాళ్ళు డౌట్ కొన్ని లక్షల డౌట్ అడిగారు. నేను ఆదిపట్ల పిఎస్ లో కూర్చొని ప్లాన్ చెప్పాను. ఆదిపట్ల ఇక్కడ మన కుంగకాలం ఆదిపట్ల దగ్గర చాలా పోలీస్ స్టేషన్ లో నేను పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్లాన్ చెప్పాను. వాళ్ళందరూ అడిగారు అన్న ఇట్లా సార్ ఇట్లాంటి చాలా ఫేక్ వచ్చినాయి మీరు జెన్యున్ నమ్మకం అని చెప్పి అడిగితే వాళ్ళందరూ సర్టిఫికేషన్స్ ప్లాన్స్ అని చెప్పిన తర్వాత యాక్సెప్టెడ్. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ తెలుసుకొని జాయిన్ చేశారు వాళ్ళే. ఈ తోకపీకుడు కాదు సగం సగం చదువుతారు ఇంత నాలెడ్జ్ పెట్టుకొని పుట్ట కామెంట్లు పెట్టుకుని వస్తుంది. ఓవర్ యాక్షన్ రొట్టపీస్ అనుకోండి. ఇప్పుడు నాది తెలంగాణ. నీకు నిజంగా మొగోలు అయితే దమ్ముంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడుకున్నా. డైరెక్ట్ నేను అందరూ చెప్తున్నా. నేను ఎక్కడంటే ఈ కామెంట్ పెట్టుకున్నంత ఈజీ వదిలిపెట్టే రకంగా నేను నెంబర్ కనుక్కొని ఇంటికి పోయి మరి సమాధానం చెప్పే రకం. ఎందుకంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఫేక్ కాదు. డైరెక్ట్ సెల్లింగ్ లో మోసాలు ఉన్నాయి నేను చెప్తున్నా. కానీ జాగ్రత్తగా ఉండండి. మోసపోకుండా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ వెస్టీజ్ లో మీకు ఒక ఆవగింజంత లోపం కనబడితే నాకు చూపెట్టండి. నెక్స్ట్ సెకండ్ నేను మానేస్తా, ప్రామిస్. నెక్స్ట్ సెకండ్ నేను మానేస్తాను. సుమన్ టీవీలో ఈరోజు ఒక ఆయన మన కరీంనగర్ నుంచి ఒక అబ్బాయి యూత్ ఐకాన్ మేకల చంద్రశేఖర్ సుమన్ టీవీ ఇంటర్వ్యూ ఇచ్చిండు. ఓపెన్ చేసి చూడండి, మొత్తం వినండి. ఇంటికాడ కూర్చున్నావు కాబట్టి ఎవరు నా దగ్గర రాడు పుట్ట కామెంట్ పెడతా అనుకుంటున్నావు. అయింది ఐడి కనుక్కో ఇంటికి వస్తా బిడ్డ ఏమనుకుంటున్నావు. నువ్వు జాయిన్ అవ్వలేదు తొక్కలేదు. నాకు ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తున్నావు వెస్టేజ్ లో. భార్య పిల్లలు వదిలిపెట్టి బయట తిరుగుకుంటూ డే అండ్ నైట్ పని చేస్తే కొన్ని వందల మంది జీవితాల్లో వెలుగులు నింతున్నాయి. అలాంటి బిజినెస్ ఇది. నువ్వు జాయిన్ కాకు. ఈయనకు ఎవడు పోయి పీకుడు గారు జాయిన్ అవ్వన్నది. ఓవర్ యాక్షన్ ఏం కనబడదు నీకు. సో జాయిన్ అయినటువంటి లీడర్స్ అందరికీ నేను మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నా. దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ ఇండస్ట్రీ. మీకు క్లారిటీ కావాలంటే నేను ఇప్పటికీ చాలా సెమినార్స్ పెట్టినా. మొన్న రాజమండ్రికి వెళ్ళి ఒక దాదాపు 1000 మంది ఉన్నారు అక్కడ. 1000 మంది 500 మంది ఉన్నారు నాకు తెలిసి ఆ హాల్లో. 500 మందికి నేను ఒక సెమినార్ ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ లో నేను కండక్ట్ చేసినటువంటి అతి పెద్ద సెమినార్ ఇక్కడ షేర్ చేస్తాను, ఒకసారి చూడండి. కాకపోతే ఈ యాప్ ఆఫ్ నాలెడ్జ్ కొంచెం ఫైట్ చేయాలన్నమాట తప్పదు. కాబట్టి నేను చాలా స్ట్రాంగ్ ఉన్నా, చాలా గట్టిగా ఉన్నా. ఎందుకంటే ఏది పడితే అది మాట్లాడితే నేను ఒప్పుకోను.
ఇది ఒక 5,000 మందితో నేను కండక్ట్ చేసినటువంటి సెమినార్, వరల్డ్స్ లార్జెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీ కాంక్లేవ్. ఈ రోజు మీకు జూమ్ మీటింగ్ లో నేను ఏమని చెప్పాను అదే ఈ మీటింగ్ లో చెప్పడం జరిగింది. ఇది నేను కండక్ట్ చేసినటువంటి సెమినార్. చూడండి 5,000 మంది, అందులో చాలా ప్రొఫెషన్స్ ఉన్నారు సార్. కాకపోతే డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ డౌట్లు అడిగారు వాళ్ళు, నిలబడి లేచి మీటింగ్ అయిపోయిన తర్వాత నా దగ్గరికి వచ్చి ఇట్లా ఏ దొరికితే అది అడగల. ఏది మన ఆకాశ రామన్న ఉత్తరాలు రాసినట్టు ఈ కామెంట్ వ్యక్తులు తాట తీస్తారు ఫ్యూచర్ లో, గుర్తుపెట్టుకోండి. ఐడి గుర్తుపట్టి అడ్రస్ కనుక్కొని మరి ఈ చిన్నపాటు చేస్తారు ఏది పడితే అది పెడితే. సో డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికి నేను చాలా చాలా కృతజ్ఞత తెలియజేస్తున్నా. కానీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఎంతైతే ఫ్యూచర్ ఉందో, మనం డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో పనిచేసేటప్పుడు కొన్ని బయట కంపెనీస్ ఆల్రెడీ చెప్తాను సార్, లేట్ అవుతుంది, డబ్బులు కొంచెం టైం పడుతుంది, మా దాంట్లో తొందరగా వస్తుంది, నువ్వు తొందరగా ఇంటికి అని చెప్పి అడుగుతూ ఉంటాం. డైరెక్ట్ సెల్లింగ్ లో తొందరగా డబ్బులు ఒక 6 months ఈ సిస్టమ్ అర్థం చేసుకోవడానికి మనకు టైం పడుతుంది, అర్థం చేసుకోవడానికి. అలాంటి ఇండస్ట్రీలో మనం కొద్ది రోజులు నిలబడి ఫేస్ టు ఫేస్ ఏది ఫోన్ లో కనుకోవచ్చు సార్. మీకు అందరికీ రిక్వెస్ట్ చేస్తాను, చాలా మందికి మీకు జూమ్ లింక్ ఎవరు పంపిస్తారంటే జర ఫోన్లలో ప్లాన్ అడుగుతారు సార్, నేను మీటింగ్ రావడం నాకు కుదరదు సార్, కొంచెం ఉద్యోగం వల్ల నేను రాలేకపోతున్నా అంటోళ్ళకి మాత్రమే ఈ లింక్ పంపిస్తారు మా వాళ్ళు. సో మీకు అందరికి నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను సార్, ఫిజికల్ గా మీటింగ్ రండి, పర్సన్ కలవండి, కలిసి అసలు నిజంగా ఈ బిజినెస్ ఎందుకు సార్ కూర్చొని తెలుసుకోండి. నీకు పర్సన్ ఎదుర్కొంటే ఈజీగా సార్. ఇప్పుడు నేను 6 లక్షలు వచ్చాయని చెప్పిన, మీరు ఎక్కడ తెలుసుకోవాలి? నా దగ్గరికి వచ్చిన బ్యాంక్ స్టేట్మెంట్ చెక్ చేయండి. 80 లక్షలు ఇప్పుడు నేను డ్రా చేస్తానని చెప్పిన, చెక్ చేసుకోండి. 17 కార్లు వచ్చాయని చెప్పిన, ఆర్సీ బుక్ తో సహా 17 కార్లు అన్ని చెక్ చేయండి. ఒక కార్ తక్కువ గెలవట్టుకోండి. ఎవ్రీథింగ్ ఈ రోజులలో 2 ఏళ్ల పిల్లగాడు కూడా ఫోన్ ఇస్తే యూట్యూబ్ లో వీడియో పెట్టుకునే జనరేషన్ సార్ ఇది. నోటికి ఏది వస్తే అది మాట్లాడితే ఈ చిన్న పని చేస్తారు జనాలు. సో నాకు ఇంత టైం ఇచ్చి చాలా మంది చాలా పాజిటివ్ కామెంట్స్ పెడుతున్నారు, మీరు కొన్ని అప్రిషియేషన్ చేస్తున్నారు. మీ అందరికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నేను వెస్టీలో డే అండ్ నైట్ త్రికరణ శుద్ధిగా నేను దీంట్లో పనిచేస్తున్నా. మీకు ఎవరికైనా డౌట్ ఉంటే నా యూట్యూబ్ ఛానల్ నా మొబైల్ నెంబర్ ఉంటుంది, నన్ను కాంటాక్ట్ అవ్వండి. మీకు డైరెక్ట్ నన్ను కలవండి, నా దగ్గర రండి, కూర్చోండి, వినండి, తెలుసుకోండి. మీకు నచ్చితే ఈ బిజినెస్ చేయండి సార్, నాకు నచ్చలేదంటే వదిలేస్తే. నా జీవితానికి దిక్కులేదు సార్. నా లైఫ్ లో ఒకనొక టైంలో ఈవినింగ్ పూట తినడానికి ఫుడ్ లేకపోతే, డబ్బు లేకపోతే, మా అమ్మ పెట్టించినటువంటి మామిడికాయ చట్నీలో ఆ పచ్చళ్ళు తీసి, మామిడికాయ పచ్చళ్ళు తీసి నీళ్ళలో కలిపి తిని పడుకున్నాను. నీళ్ళు రెడీ, అది నా జీవితం. ఈ రోజు నెలకు 6 లక్షలు తీసుకుంటూ ఒక 17 మందికి కార్లు ఇప్పించి 1 లక్ష పైన తీసుకునే 11 మంది లీడర్లను తయారు చేసుకొని ప్రాణాలు పణంగా పెట్టి డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నా. ఎవడు పడితే వాడు ఏది పడితే అది మొత్తుకుంటే ఒప్పుకోవడం లేదు. ఓకేనా సార్? సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి. కొంచెం నేను ఆ రూట్ లో వెళ్ళినప్పుడు మనందరూ మీరు మన్నించాలి. మీకు అందరికి నేను నిజంగా నాకంటే పెద్దోళ్ళు మంచి మంచి స్థాయిలో జాయిన్ అయి ఉంటారు. మీకు ఎవరికి ఏ డౌట్ వచ్చినా యూట్యూబ్ లో నా నెంబర్ ఉంది, మీకు ఈ లింక్ పంపించిన వాళ్ళు కూడా అడగండి, క్లారిఫై చేసుకోండి, తెలుసుకోండి, చట్టాలన్నీ చదవండి. మనకు బాగా దరిద్రం ఏంటంటే ఒకసారి చూడండి, టమాటో రేటు పెరిగిందంటే టమాటో వేస్తారు బయట. సాఫ్ట్వేర్ భూమి వచ్చిందంటే పిల్లలు తీసుకొని బీటెక్ లో జాయిన్ చేస్తారు. రియల్ ఎస్టేట్ భూమి వచ్చిందంటే కథ వేసుకొని బయలుదేరుతారు. నేను కూడా చేస్తారు రియల్ ఎస్టేట్. భూమి వచ్చినాక మనం ఏం చేస్తాం సార్? ఆల్రెడీ భూమిలో ఉన్నాక మనం ఏం చేస్తాము? ఇది భూమి రాబోతుంది అని గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఇచ్చినప్పుడు అర్థం కావాలి తెలివికల్లోకి. కొంచెం బ్రెయిన్ దాని మీద పెట్టి ఆలోచిస్తే ఎందుకు గవర్నమెంట్ ఈ టైంలో ఇంత గట్టిగా దీన్ని ఎందుకు సర్క్యులర్ ఇచ్చి సపోర్ట్ చేస్తున్నది చెప్పి ఆలోచించండి. ఓకేనా? సో మీరు అందరూ ఆలోచించి మీ జీవితాల్లో ఎంతో కొంత మార్పు తీసుకొచ్చే ఇండస్ట్రీ, ఎంతో కొంతగా సార్ మాకు అసలు కారు టైర్ కూడా కొనలేనటువంటి స్తోమత మాది. డైరెక్ట్ సెల్లింగ్ ఈజ్ ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా. నేను ఏమంటారు బల్ల బుద్ధి చెప్తున్నా మాట. 1000% దీంట్లో ఫ్యూచర్ ఉంది. కాబట్టి మీరు అందరూ తెలుసుకొని నిలబడి, అదిగో ఇది భారత రాజపథ్ గెజిట్ ఆఫ్ ఇండియా చూడండి ఒకసారి. భారత రాజపథ్ మీరు గూగుల్ టైప్ చేయండి సార్, అందరూ తెలుస్తుంది. మేము చూపెట్టింది చూడడం కంటే
డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ ఆఫ్ ఇండియా, ఫ్యూచర్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్ ఇన్ ఇండియా అని కూడా చూడండి. మీకు డౌట్ లేదంటే ఫిజికల్ కలవండి, మాట్లాడండి, తెలుసుకోండి. ఓకేనా? సో మన్సూర్, థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలుసు లీడర్స్ అందరూ కూడా ఈ మీటింగ్ కోసం ఎంత స్ట్రెయిన్ తీసుకున్నారు, ఎంతమంది ఎంత సార్లు ఫాలో అప్ చేశారు, నాకు చాలా క్లియర్ గా తెలుసు. మీ అందరూ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇంత మంచి బిజినెస్ ను ప్రతి పేదవాడి ఇంటికి చేరవేయాలనేటటువంటి ఒక సదుద్దేశంతో మీటింగ్ పెడుతూ ఓన్లీ స్మార్టర్ వేలో వెళ్తే మన వల్ల కాదు, తెలంగాణ పుట్టిన వాళ్ళకి తెలంగాణ యాసలనే సమాధానం చెప్పాలనేది నా ఇంటెన్షన్. నేను స్మూత్ ఉండి ఏంటండి అలా బ్యాక్ కామెంట్స్ పెడతారు ఏంటండి, మీరు అలా పెట్టకూడదండి, ఇట్లాంటి భాషలో చెప్తే ఎవరికి అర్థం కాదు. గురువులను గౌరవింపుము, తల్లిదండ్రులను పూజింపుము అని రాసే కొటేషన్లు. అరే పోషడికి అమ్మని మంచిగా చూసుకోవాలంటే చూసుకుంటుంది. కాబట్టి కొంచెం జర గట్టిగా కూడా స్పందించాల్సి వచ్చింది. సార్ మంచిది సార్, ఇది దీని గురించి గడి అయిపోతే ఎట్లా? ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ లీడర్స్. మీ అందరికి కూడా నేను మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. మీకు ఎవరికైనా డైరెక్ట్ గా ఫిజికల్ ఈ మీటింగ్ అటెండ్ అవ్వాలనుకుంటే మనకి రేపు జడ్చర్ల సెంటర్ లో అంటే బస్ స్టాండ్ కంటే ముందు రైట్ పోతే మహబూబ్ నగర్, లెఫ్ట్ పోతే జడ్చర్ల టౌన్ ఉంటుంది. దానికంటే ముందే లెఫ్ట్ సైడ్ లో ఫ్లైఓవర్ పక్కన ఫంక్షన్ లో మన మీటింగ్ జరుగుతుంది. రేపు 1 డే ట్రైనింగ్. రేపు మధ్యాహ్నం 1 గంటలకు నేను రీచ్ అవుతున్నా. మీరు ఒకవేళ ఈ మీటింగ్ అటెండ్ అయ్యి కొంచెం ఫిజికల్ గా కలిసి డైరెక్ట్ గా మాట్లాడేటటువంటి అది ఉంటే అక్కడ రావచ్చు. ఆ మీటింగ్ మధ్యాహ్నం ఫుడ్ ఉంటుంది కాబట్టి మీకు 100 రూపాయలు టోకెన్ ఉంటుంది. ఆ మీటింగ్ టికెట్ బుక్ చేసుకోండి. మిమ్మల్ని ఇప్పుడు లింక్ పంపించిన ఫోన్ చేసిన లింక్ చెప్తారు, చేసుకొని ఆ టికెట్ మీటింగ్ అటెండ్ అయ్యి తెలుసుకోండి. తెలంగాణ వ్యాప్తంగా కాకుండా ఆంధ్రలో కూడా నేను సెమినార్స్ మీటింగ్ కండక్ట్ చేస్తున్నా. నేను మా ఎంఎస్ఆర్ గారు మా టీం అందరం కూడా కండక్ట్ చేస్తున్నాం. దయచేసి మీటింగ్ అటెండ్ అవ్వండి, తెలుసుకోండి. పూర్తి క్లారిటీ వచ్చిన తర్వాత దాని మీద స్పందించాలని కోరుకుంటూ, ఇంతసేపు ఈ మీటింగ్ ఓపికగా విన్నటువంటి మీ అందరికి 1000 మెంబర్స్ ఇప్పటికి తగ్గకుండా విన్నారు కాబట్టి మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన్సూర్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఓవర్ టు యు. థ్యాంక్ యూ సో మచ్ సైదుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేట్ ఇన్ఫర్మేషన్. దానిలో వెస్టీజ్ గురించి చాలా మంది వాళ్ళ కొత్త వాళ్ళు ఆల్మోస్ట్ మనకి జూమ్ లో ఒక 1000 పార్టిసిపెంట్స్ సార్. సో అలాగే యూట్యూబ్ లో ఒక 1100 ప్లేస్ వచ్చారు. టోటల్ ఒక 2200 నుంచి 2300 మెంబర్స్ పార్టిసిపెంట్స్ ఉన్నారు ఇవాళ. సో మీ అందరికి కూడా సో ఇవాళ జూమ్ లో అండ్ యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్ లో ఉన్న మీ అందరికి కూడా ప్రతి ఒక్కరు కూడా సార్ ఇందాక చెప్పారు కదా, హార్ట్లీ వెల్కమ్ అండ్ కంగ్రాచులేషన్స్. ఒక 1.5 hour సెషన్ ని కంప్లీట్ గా పూర్తిగా డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి, నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటి, ఒక్కరు కూడా స్టార్టింగ్ ఒక 50 minutes వరకు కూడా ఎవరు లెఫ్ట్ అవ్వకుండా మీరు చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ విన్నారు కదా. సో మీ అందరు కూడా థ్యాంక్ యూ సో మచ్. సో మీ అందరికి ఇంకో పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే టీమ్ సైదుల్ కోర్ తరపు నుండి సో లైవ్ మీటింగ్స్ ఒకసారి అటెండ్ అయ్యి ఒక 1.5 hour సెషన్ లో మీకు అసలు వెస్టీజ్ అంటే ఏంటి, జూమ్ లో కొంతమందికి క్లారిటీ రావచ్చు రాకపోవచ్చు. సో ఒక 90% ఇక్కడ అర్థమైనా ఒక 10% మాత్రం మీకు మీటింగ్ లో ఖచ్చితంగా మొత్తం 100% క్లారిటీ వస్తుంది. సో ఖచ్చితంగా ఒక లైవ్ మీటింగ్ అటెండ్ అయ్యి ఈ బిజినెస్ ఏందో కంప్లీట్ గా క్లారిటీ తీసుకోవాలని చెప్పి నేను హార్ట్ఫుల్ గా మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేసుకుంటూ, సో రేపు జడ్చర్లలో మీటింగ్ ఉంది. సో దానికి అటెండ్ అయ్యే వాళ్ళు దానికి అటెండ్ అయ్యి నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటో క్లారిటీ తీసుకోవాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా. సో 100% ఇందాక సార్ చెప్పారు కదా, డైరెక్ట్ సెల్లింగ్ ఈజ్ ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా. యాక్చువల్లీ నేను కానీ చాలా మంది, ఇప్పుడు నేను ఒక స్టూడెంట్ సార్, బీటెక్ స్టూడెంట్. సో ఇందాక ఒక నెగిటివ్ కామెంట్ చెప్పారు కాబట్టి నా గురించి చెప్పాల్సి వచ్చింది. సో నేను ఒక బీటెక్ 3rd year లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్ నాకు ఇండస్ట్రీని ఇంట్రడ్యూస్ చేస్తే నేను ఎగ్జాక్ట్లీ ఇప్పుడు సార్ ఏదైతే కామెంట్ ఇంతకు ముందు మెసేజ్ చేస్తారో సేమ్ అదే మైండ్ సెట్ తోన ఇష్టం ఉన్నట్టు మాట్లాడాను నా ఫ్రెండ్ దగ్గర. ఎప్పుడైతే ఒక మీటింగ్ వెళ్ళి కంప్లీట్ గా క్లారిటీ తీసుకున్న తర్వాత ఈ బిజినెస్ పైన కంప్లీట్ క్లారిటీ తీసుకుని వాళ్ళ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వర్క్ చేస్తున్నా ఇన్ ద మెంటర్షిప్ ఆఫ్ సైదుల్ సార్. సో మీరు కూడా ఒక లైవ్ ఇంటరాక్షన్ మీటింగ్ అటెండ్ అయ్యి దీనిపైన కంప్లీట్ క్లారిటీ తీసుకొని ఇండస్ట్రీలో మీరు కూడా వర్క్ చేయాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ ఇన్ జూమ్ సెషన్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వండర్ఫుల్ సెషన్ సైదుల్ సార్. సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సార్. సో జూమ్ లో అలాగే యూట్యూబ్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా హార్ట్లీ వెల్కమ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ చెప్తున్నా. సో థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ జూమ్ సెషన్ లో మళ్ళీ కలుద్దాం, నెక్స్ట్ లైవ్ మీటింగ్ లో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ లీడర్స్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ జూమ్ సెషన్ అండ్ లైవ్ సెషన్ ఇన్ యూట్యూబ్. థ్యాంక్ యూ సో మచ్. సార్ క్లోజ్ చేయాలా సార్?